హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్అవుట్ విత్ హన్షి. ఇట్స్ మండే ఈవినింగ్ అరౌండ్ 6 అవుతుంది టైము. బండులేవి బండులు బొన్ను 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 లేదా బన్ను ఎక్కిపోయింది. నామక ఏమైందమ్మా నామకి? అయిందా? ఎక్కరా ఒక్క అయిందా? అయ్యో చాక్లెట్ ఎక్కువ తిందా నామ్మ? అందుకే నువ్వు తినద్దు చాకీస్. ఓకే, చాకీస్ ఆర్ బ్యాడ్ ఫర్ టీత్. అక్కడ బావులు వచ్చి కుట్టేస్తాయి చాకీస్ తింటే. నువ్వు గుడ్ గర్ల్ కదా, చాకీస్ తిన్నావు కదా. ముద్దు పెట్టమ్మకి. బొంగోరమ్మ బొంగోరమ్మ. It's always a real good feeling కదా when you come back home and you see your kid. Especially నాన్నలకి ఎలా ఉంటుందో తెలియదు, కానీ అమ్మలకి అయితే అదొక that's a different thing. No one can really express. అన్ని అవర్స్ తర్వాత you come back to your kid and ask how is her day and you just pamper them. భలే అనిపిస్తుంది కదా. ఎనీవే, సో ద జులై ఈజ్ జులైయింగ్ వెరీ 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 మచ్ విత్ అస్ అనమాట. ఎందుకంటే దిస్ మంత్ ఈజ్ యాక్చువల్లీ టూ క్రేజీ. వర్క్ విషయంలో కానీ, ఇంటి విషయంలో కానీ, హెల్త్ వైజ్, ఫినాన్షియల్ వైజ్. సో వీఆర్ ఫేసింగ్ సో మెనీ థింగ్స్ అనమాట. సో ఈ మంత్ ఈ వీక్ యాక్చువల్గా నేను ఈ వ్లాగ్ షూట్ చేసి ఆల్మోస్ట్ 1 వీక్ అయిపోయింది. couldn't post and edit, and I'm also so sorry because ఈ వెనస్డే నేను వీడియో పోస్ట్ చేయలేకపోయాను because of the very very busy schedule that I had. Why I am busy I'll also let you know. అత్తమ్మకి ఒక చిన్న డెంటల్ ట్రీట్మెంట్ అవుతూ ఉందన్నమాట. సో ఇట్ ఈస్ రియలీ రియలీ హార్డ్ ఫర్ హర్ టు ఫేస్ దట్ డెంటల్ ప్రాబ్లమ్. నాకైతే అసలు I couldn't see her like that and in pain. సో ఏంటంటే ఏదైతే మన జా టీత్ ఉంటాయి కదా, జా లైన్ టీత్, అవి తీసేసి కొత్త వేస్తున్నారనమాట. హూ హ్యాస్ డెంటల్ ప్రాబ్లమ్ దే కెన్ రియలీ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ అని చెప్పి. ఇట్ ఈస్ సో పెయిన్ఫుల్. సో చూసే వాళ్ళకి అలా ఉన్నప్పుడు వెన్ షీ ఈజ్ ఇన్ దట్ ప్లేస్ షీ కుడెంట్ బేర్ అనమాట. సో దానివల్ల హెవీ యాంటీబయాటిక్స్ కానీ, పెయిన్ కిల్లర్స్ కానీ అవన్నీ తీసుకుంటున్నారు. సో ఇది వరకు నార్మల్గా అయితే అత్తమ్మ నార్మల్గా ఉంటే షీ ఈజ్ వెరీ యాక్టివ్ అండ్ షీ ఈజ్ సో హెల్ప్ఫుల్ ఇన్ వాట్ ఎవర్ ద థింగ్స్ ఐ డూ. మార్నింగ్ కుకింగ్ చేయడంలో కానీ అదంతా అత్తమ్మ చేస్తారనమాట. మోస్ట్ ఆఫ్ ద డేస్ నేను వీక్లీ 1 or 2 చేస్తాను అంతే. సో వితౌట్ ఎనీ హెల్ప్ ఇంట్లో అన్ని పనులు చేసుకోవడం అండ్ ఆల్సో యూట్యూబ్ పని, ఆఫీస్ పని అంటే ఇట్స్ ఎ వెరీ వెరీ టఫ్ జాబ్. ఐ థింక్ చాలామంది దీనికి రిలేట్ చేస్తారు అండ్ యాక్సెప్ట్ చేస్తారు కూడా. బట్ యా, ఆప్షన్ లేనప్పుడు ఆ ఎనర్జీ అలా కంటిన్యూ చేయాల్సిందే. సో బికాజ్ just simple, we don't have any other option. Okay, so coming back to the work, ఈ రోజు నేను కొంచెం తొందరగా ఆఫీస్ నుంచి రిటర్న్ అయ్యాను అనమాట, by 5:45 or 6 probably. So the first thing I wanted to have is a bit of tea and then continue with the works. సో ఈ టీ మరిగేలోపు నేను కిచెన్లో ఖాళీగా ఉండకుండా ఐ వాంటెడ్ టు స్పెండ్ దాట్ టైమ్ అరేంజింగ్ ద థింగ్స్ బ్యాక్ ఇన్ ద కిచెన్ అనమాట. సో నేను ఇంతకుముందు వ్లాగ్లో కూడా అప్డేట్ చేశాను కదా. సో ఇప్పుడు ఓన్లీ ఫర్ డిషెస్ ఐఎమ్ హ్యావింగ్
కేరింగ్ మెయిడ్ అనమాట. సో తను నేను మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత వచ్చి అన్నీ క్లీన్ చేసేస్తుంది. సో ఈవినింగ్ నేను వచ్చిన తర్వాత సెట్ చేసుకుంటాను అనమాట. అండ్ అగైన్ షీల్ కమ్ బికాస్ ఆఫ్ ద లంచ్ బాక్సెస్ మేము తీసుకెళ్ళేవి ఏవైతే ఉంటాయో వచ్చి కడిగేస్తుంది. ఐ థింక్ ఒక రిగ్రెట్ నాకు ఎప్పటికీ ఉండిపోతుంది అనుకుంటా. యాక్చువల్గా ఒకటి కాదు, 2. దట్ ఈజ్ ఒకటి డిష్ వాషర్ పెట్టించుకోలేదు ఇంట్లో అని, 2 ఒక పెద్ద డబుల్ డోర్ ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ప్లేస్ లేదు అని చెప్పి. ఒక పెద్ద డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఈజ్ అ కైండ్ ఆఫ్ ఎ డ్రీమ్ ఫర్ మీ. ఐ డోంట్ నో, బట్ వెరీ సూన్ ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ అయితే చేద్దామని డిసైడ్ అయ్యా. ఐ డోంట్ నో వెన్. ఇది బాగా చల్లగా అయ్యాక తాగండి. డ్రాయింగ్ వేసినవా? వావ్ పండు, బట్టలు మార్చేసుకో. ఏం డ్రాయింగ్ చూపించమ్మకి? హౌస్. గ్రేట్ జాబ్. నీకు హోంవర్క్ చేయించాలి. పోస్ట్ హ్యావింగ్ టీ ఐఎమ్ బ్యాక్ టు ద కిచెన్ టు ప్రిపేర్ డిన్నర్ అనమాట. సో ఈరోజు డిన్నర్కి ఐఎమ్ గోయింగ్ టు ప్రిపేర్ సమ్ చపాతీ అండ్ ఆల్సో చికెన్ కర్రీ. ఎస్, అగైన్ తెలీదు నేను వీడియో తీసినప్పుడే చికెన్ వంటిట్లో ఉంటుందో లేకపోతే చికెన్ ఉన్నప్పుడే నాకు వీడియో తీయాలనిపిస్తుందో, ఐఎమ్ నాట్ రియలీ ష్యూర్. బట్ ఎస్, దిస్ రెసిపీ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్ రెసిపీస్ దట్ ఐ డూ. సో మేము రీసెంట్గా వెళ్ళినప్పుడు ఒక రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మలాయ్ చికెన్ మాకు బాగా నచ్చింది అనమాట. బట్ ఐ వాంటెడ్ టు డూ ఇట్ యాజ్ ఇన్ మై వే. సో ఈ రెసిపీ నేను కనిపెట్టిందని అనుకోవచ్చు మీరు. సో యా, సో ఫర్ దట్ ఐ హ్యావ్ మ్యారినేటెడ్ ద చికెన్ విత్ జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, పెప్పర్ పౌడర్ అండ్ టేబుల్ స్పూన్ ఆఫ్ వెనిగర్ అండ్ 2 tablespoons of curd. సో కర్రీ ప్రాసెస్ అంతా చాలా సింపుల్ అనమాట. విత్ ఇన్ లైక్ నో టైం, లైక్ 15 minutesలో చేసేసుకోవచ్చు. సో చికెన్ ఆల్రెడీ మ్యారినేట్ అయ్యింది కాబట్టి తొందరగా బాయిల్ అయిపోతుంది. కడాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఫస్ట్ చికెన్ వేసేసి దాన్ని ఉడకపెట్టుకోవాలన్నమాట. అండ్ ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఐడియా. వన్ ఆఫ్ మై ఫాలోవర్ ఆర్ ద సబ్స్క్రైబర్ నాకు డైరెక్ట్గా డిఎం చేశారనమాట. ఆనియన్స్ కట్ చేసుకోవడానికి మీరు ఎక్కువ ఇబ్బంది పడక్కర్లేదు, చక్కగా ఇలా ఆలూతో ఏదైతే మనం చిప్స్ కోసం చేస్తామో దాంతో తీయండి, చాలా బాగా వస్తుంది అని చెప్పి. దట్ ఐడియా యాక్చువల్లీ వర్క్డ్ అండ్ ఇట్ వాస్ సో సింపుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ దిస్ వండర్ఫుల్ ఐడియా విత్ మీ. చాలా టైం సేవ్ అయింది అనిపించింది నాకైతే. సో యా, ఇంకొక కడాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసి అనియన్స్, కాజు అండ్ చిల్లీస్, ఇష్టం ఉంటే మీరు గార్లిక్ కూడా వేసుకోవచ్చు, కొంచెం లైట్గా వేపుకోవాలన్నమాట, మరీ బ్రౌనిష్గా అయిపోకూడదు. అండ్ ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత కొంచెం మిల్క్ యాడ్ చేసి, అంటే ఒక టీ గ్లాస్ అంత మిల్క్ యాడ్ చేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. అండ్ అది కర్రీలో వేసి బాయిల్ చేసుకోవడమే. ఇట్ ఈస్ జస్ట్ సో సింపుల్. ఒక 15-20 minutesలో మీకు కర్రీ అయిపోతుంది. అండ్ ప్లీజ్ ట్రై అవుట్ దిస్ రెసిపీ హూ ఆర్ నాన్ వెజిటేరియన్స్. ఒకవేళ వెజిటేరియన్స్ అయితే పన్నీర్ ఆర్ మష్రూమ్ యాడ్ చేసుకోవచ్చు దీనిలో. బట్ దిస్ టర్న్డ్ అవుట్ టు బి సూపర్ డెలిషియస్, స్పెషలీ టు ద రోటీస్ ఆర్ ఫ్లేవర్డ్ రైసెస్ మనం ఏదైనా చేసుకుంటాం కదా, దానిలో అయితే చాలా బాగుంటుంది. సో కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసి ఒక 5 minutes అలా ఆ పచ్చివాసన పోయేలాగా బాయిల్ చేసుకోవాలన్నమాట. సో మీన్ వైల్ ఐఎమ్ ఆల్సో గోయింగ్ టు మేక్ సమ్ చపాతీస్. సో ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టు నాకు కూడా చేస్తూ చపాతీలు బాగానే వస్తున్నాయి. ఐ యూస్ టు బి ఎ వెరీ బ్యాడ్ చపాతీ మేకర్, బట్ నౌ ఐ ఫీల్ లైక్ ఐఎమ్ డూయింగ్ లిటిల్ బెటర్ అని.
plating the delicious dinner, malai chicken with roti, one of the best combo. అండ్ అత్తమ్మకి చూ చేయడానికి చాలా ప్రాబ్లం అవుతుందన్నమాట. సో దానికోసమనే ఐఎమ్ జస్ట్ గివింగ్ హర్ విత్ సమ్ హాట్ మిల్క్ అండ్ చపాతీ. అండ్ మార్నింగ్ ఇడ్లీ పెరుగన్నం, ఇట్ హ్యాస్ బీన్ ద సేమ్ రొటీన్, షీ కుడెంట్ హ్యావ్ ఇట్. సో దిస్ వే కొంచెం ఆ చపాతీ మెత్తగా అవుతుంది కదా, షీ కెన్ హ్యావ్ ఇట్ అని చెప్పి ఇచ్చానమాట. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్కి ఐఎమ్ గోయింగ్ టు ప్రిపేర్ మ్యాంగో కోకోనట్ ఓట్స్ బ్రేక్ఫాస్ట్ అనమాట, ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్. నేను ఈ రెసిపీ పింట్రెస్ట్లో చదివాను. సో అప్పటి నుంచి చేద్దాం అనుకున్నాను, కుదరలేదు. అండ్ ఇలాంటి బిజీ మార్నింగ్స్కి ఇట్లాంటి బ్రేక్ఫాస్ట్ అయితే బెస్ట్ ఆప్షన్ అని చెప్పి అనిపించింది. సో కోకోనట్ మిల్క్ ఆర్ ఆల్మండ్ మిల్క్ మీరు ఏదైనా తీసుకోవచ్చు. అందులో ఒక స్కూప్ ఆఫ్ ఓట్స్ అండ్ చియా సీడ్స్ వేసుకొని ఓవర్ నైట్ నానబెట్టాను అనమాట. సో నెక్స్ట్ డే ఇందులో మ్యాంగో పల్ప్ వేసుకోవడమే. ఐ ఫెల్ట్ ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీ ఫుల్ఫిల్లింగ్ రెసిపీ అనిపించింది, స్పెషల్లీ బిజీ మార్నింగ్స్కి. అండ్ ఇట్ రియలీ టేస్టెడ్ అమేజింగ్ అనమాట. నేను ఎట్లాంటి స్వీట్నర్ ఇందులో యాడ్ చేయలేదు, లైక్ హనీ, షుగర్ ఆర్ ఎనీ జాగ్రీ, మేపుల్ సిరప్స్ ఇట్లాంటివి ఏమీ నేను యాడ్ చేయలేదన్నమాట. ఎందుకంటే కోకోనట్ మిల్క్ ఆల్రెడీ స్వీట్గా ఉంటుంది అండ్ మ్యాంగో కూడా స్వీట్గా ఉంటుంది కాబట్టి అడిషనల్ నాకైతే ఏం అవసరం లేదనిపించింది. చికెన్ తింటే బలం వస్తుంది. నేను చిన్నదాన్నా, నాన్న పెద్ద పెద్ద, బిగ్ బిగ్ బిగ్, స్మాల్ 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 స్మాల్. ఈరోజు భలే పెట్టావు నాన్న నువ్వు స్కూల్లో. And by 8 o'clock the kitchen and the whole house was closed. So అందరం తొందరగా ఇంక్లూడింగ్ లక్షిత డిన్నర్ చేసేసామన్నమాట. అండ్ ఐ హ్యావ్ గాట్ సమ్ టైమ్ టు సెట్ మై వార్డ్రోబ్. ఇది నేను ఎన్ని రోజుల నుంచి ప్రొకాస్టినేట్ చేస్తూ వస్తున్నానంటే చెప్పలేను. అండ్ ఆల్ ఓవర్ ఇట్లా టర్న్ అయిపోయింది అనమాట. నా ఏమంటారు, అసలు తెలియకుండా, నా దృష్టిలో లేకుండా అసలు ఎంత మెస్సీగా నా వార్డ్రోబ్ ఎప్పుడు అయిపోయిందో కూడా ఐ కుడెంట్ సీ. అండ్ ఆ రష్ మార్నింగ్స్లో ఏదైనా బట్టలు వేసుకుందామంటే పైది దొరికితే కింద దొరకదు, కింద దొరికితే పై దొరకదు. బట్ ఎస్, ఆ 1 hour 9:30 వరకు నాకు టైం ఉంది కాబట్టి ఐ డిసైడెడ్ టు డూ ఇట్ టుడే ఎట్ ఎనీ కాస్ట్ అనమాట. సో ఫస్ట్ 1 by 1 షెల్ఫ్తో వెళ్దాం అనుకున్నాను, కానీ అది జరగలేదు. ఎందుకంటే ఒక ఐటెం ఒక షెల్ఫ్లో ఉంటే దాన్ని సదురుకోవచ్చు, అన్ని షెల్ఫ్ల్లో అన్నీ ఉంటే సదరలేం కదా. అండ్ ఈ హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఇలా ఓవర్లోడ్ అయిపోతున్నాయి అనమాట. పైన షెల్ఫ్ సరిపోవట్లేదని చెప్పి కింద షెల్ఫ్లోకి షిఫ్ట్ చేశాను. అండ్ ఇది తీసుకోవడం కూడా టు గ్రాబ్ ఇట్ ఈజీగా అనిపించింది నాకు, పైన హ్యాంగర్కి ఉండడం కంటే కింద ఉండడం చాలా బెస్ట్ అని చెప్పి. వైట్ లిస్ట్ చేసే ఆప్షన్ బాగుంటుంది. అండ్ ఈ బట్టలన్నీ నేను డిస్కార్డ్ చేసినవన్నమాట. సో అత్తమ్మ వాటిని ఓపిక్గా కూర్చుని, ఈవెన్ దో షీ ఈజ్ నాట్ వెల్, ఓపిక్గా కూర్చుని అవన్నీ బ్యాగ్స్లో సదిరారు. సో దట్ మా కజిన్స్ ఎవరికైనా ఆర్ ఎల్స్ అత్తమ్మకి తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇన్ నీడ్ ఎవరైనా ఉంటే వాళ్ళకి డొనేట్ చేద్దామని చెప్పి. అండ్ నేను అబ్జర్వ్ చేసిన నా సాడెస్ట్ థింగ్ ఏంటి అని అంటే, ఈ వార్డ్రోబ్ సదిరేటప్పుడు యూజువల్గా ఎవరికైనా ఫీమేల్స్ ఆర్ మేల్స్కి ఒకటో రెండో ఇన్స్పిరేషనల్ డ్రెస్సెస్ ఉంటాయి. అంటే వెయిట్ లూజ్ అయిన తర్వాత నాకు ఈ డ్రెస్ పట్టాలి అని చెప్పి కబోర్డ్లో ఒకటో రెండో పెట్టుకుంటారని నేను విన్నా. బట్ నా వార్డ్రోబ్లో ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద వార్డ్రోబ్ అవే ఉన్నాయి అన్నమాట. ఐ హ్యావ్ పుట్ ఆన్ సో మచ్. ఐ కెన్
I can see it on myself, but it's okay. I'll definitely try to reduce and fit into the outfits that I love. కొన్ని అలా పెట్టుకున్నాను పక్కకి. అండ్ యా, దిస్ ఇస్ ద ఫైనల్ లుక్. మీకు వీడియోలో ఇది 1-2 మినిట్సే, కానీ నాకు 1.5 hour పట్టింది అనమాట అన్నీ సెగ్రిగేట్ చేసుకుని ఇలా నీట్గా పెట్టుకోవడానికి. బట్ యా, మొత్తం వీడియో అయితే షూట్ చేయలేకపోయాను బికాజ్ ఇట్స్ టఫ్ విత్ లిక్షిత అండ్ పీపుల్ అరౌండ్. అండ్ ఈ వీడియో ఈ రాత్రి ఇంతటితో సమాప్తం. See you all on the next video really very soon. Thanks for watching till the end. ఈ వెనస్డే ఖచ్చితంగా వీడియో పోస్ట్ చేస్తాను, there is no doubt. And if you like my content, you really know what to do. You need to like, share and subscribe. Okay మరి, bye.